మరో బ్రేకింగ్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్ కొనసాగుతోంది. గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా పయనిస్తోంది. ఇవాళ అర్ధరాత్రి బంగ్లాదేశ్లోని ఖేపపురా సాగర్ ఐలాండ్ వద్ద తీరం దాటే ఛాన్స్ కనిపిస్తోంది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బంగాల్తో పాటు ఈశాన్య రాష్ట్రాలపై కూడా ఈ తుఫాన్ ప్రభావం చూపిస్తోంది. అక్కడ భారీ వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే పశ్చిమ బంగాల్ తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉందని తెలియజేశారు. ఏపీలోనూ పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. వాయుగుండము రాత్రి తుఫానుగా బలపడింది. రెమల్ తుఫానుగా ఇది బలపడింది. ఈ రోజు ఉదయం మరింత తీవ్రత పెరిగి తీవ్ర తుఫానుగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇది 19.5 డిగ్రీ ఉత్తర అక్షాంశం దగ్గర ఇక్కడ కేంద్రీకృతం అయ్యింది. రానున్న గంటల్లో మరికాస్త ఉత్తర దిశగా కదులుతూ ఇది బంగ్లాదేశ్ పరిసర ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది కెంపుపురాకి దక్షిణ నైరుతి దిశగాను, అలాగే సాగర్ ఐలాండ్స్ కి నైరుతి దిశగా ఆగ్నేయంగా కేంద్రీకృతం అయింది. రానున్న మరికొన్ని గంటల్లో ఇంకా తీవ్రత పెరుగుతూ ఇది బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉంది. ఒడిశా, వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ ఈ పరిసర ప్రాంతాలన్నింటిలోనూ కూడాను తేలిక నుంచి మోస్తరు వర్షాలు చాలా ప్రాంతాల్లో ఉంటూ భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఈ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. ఈ ప్రాంతాల్లో అయితే కనుక ఈ బంగ్లాదేశ్ అలాగే వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడాను కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయి. ఇక్కడైతే కనుక భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే తగ్గింది. అక్కడక్కడ ఎండ వాతావరణము, లైట్ క్లౌడింగ్ అనేది కూడా అక్కడక్కడ వస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు చూసుకున్నట్లయితే చాలా ప్రాంతాల్లో ఎండ వాతావరణం ఉంటుంది. అలాగే 1 లేదా 2 చోట్ల తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్గా కొనసాగుతోంది రెమల్. గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా ప్రయాణిస్తోంది. ఇవాళ అర్ధరాత్రి బంగ్లాదేశ్లోని ఖేపపురా సాగర్ ఐలాండ్ వద్ద తీరం దాటే ఛాన్స్ ఉంది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బంగాల్తో పాటు ఈశాన్య రాష్ట్రాలపై కూడా తుఫాన్ ప్రభావం ఉండనుంది. అక్కడ భారీ వర్షాలు కురవనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా విశాఖ కరెస్పాండెంట్ అనురాధ సిద్ధంగా ఉన్నారు. అనురాధ, విశాఖ వాతావరణ శాఖ అధికారులు ఏం తెలియజేస్తూ ఉన్నారు? ప్రస్తుతానికి అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఏమిటి పరిస్థితి? దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ముఖ్యంగా ఏదైతే కేపురా సాగర్ ఐలాండ్స్ మధ్యన ఈ రోజు అర్ధరాత్రికి తీరం దాటుతుంది. మొదటి నుంచి కూడా వాతావరణ శాఖ అంచనాలు వేస్తున్నట్టుగా అదే తీర ప్రాంతంలో ఈ రోజు అర్ధరాత్రికి తీరం దాటుతుంది. తీరం దాటేటప్పుడు గంటకు 110 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అలాగే అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఇక్కడ ఉత్తర ఒడిశాతో పాటు పశ్చిమ బెంగాల్ వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే తీరం దాటే సమయంలో సాగర్ ఐలాండ్స్ వద్ద తీరం దాటుతుంది. అక్కడ గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉంది. మరోవైపు చూస్తే కనుక ఈశాన్య రాష్ట్రాల వైపు కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నాము. కూడా దాదాపుగా ఈశాన్య రాష్ట్రాలన్నింటిలోనూ కూడా రెడ్ అలర్ట్ జారీ చేయడం జరుగుతుంది. అన్ని ప్రాంతాల్లోని కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా బెంగాల్ కి రెడ్ అలర్ట్ జారీ చేశారు. బెంగాల్లో 4 జిల్లాలకి రెడ్ అలర్ట్ ఇవ్వడంతో పాటు అక్కడ ఏదైతే ఎయిర్పోర్ట్ కానీ లేకపోతే రైల్వే స్టేషన్ కానీ వీటిలన్నింటిలో కూడా అంటే ఎక్కువ జన సామర్థ్యత ఉన్న ప్రదేశాలన్నింటిలోనే కూడా ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ముందస్తుగా ప్రజలకు అక్కడ ఈ సైక్లోన్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి అని చెప్పి అక్కడ ఉన్న అధికారులందరినీ కూడా ఇప్పటికే అక్కడ ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరోవైపు చూస్తే కనుక తీర ప్రాంతాల్లో అంటే అటు బెంగాల్ నుంచి ఇటు మన ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వరకు కూడా మొత్తం బంగాళాఖాతంలో ఉన్న సముద్ర ప్రాంతాలన్నీ కూడా అలజడిగా ఉంటాయి. అదుల ఉధృతి కొనసాగుతుంది. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే విజువల్స్ లో ఉప్పాడ తీర ప్రాంతంలో కూడా అలల ఉధృతి ఎలా ఉంది అన్నది ఇప్పటిదాకా మనం వెదర్ రిపోర్ట్స్ లో విజువల్స్ లో చూసాము. మరోవైపు ఉత్తరాఖండ్లో ద్రోణి కూడా కొనసాగుతున్న నేపథ్యంలో అటు తెలంగాణలోని ఏపీలోని కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు కూడా కురుస్తున్నాయి. అయితే ఏపీ మీద మాత్రం ఈ రెమాల్ తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం లేదు. ఏదైతే ఒడిశా తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలు ఆ తీర ప్రాంతాల్లో మాత్రం కొద్దిపాటిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని
వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. మరోవైపు చూస్తే కనుక బెంగాల్ తీర ప్రాంతం అంతా కూడా ఇప్పటికే అలజడిగా మారిందని, అలాగే పశ్చిమ బెంగాల్లో ఉన్న సముద్ర ప్రాంతాలన్నీ కూడా అలల ఉధృతి కొనసాగుతూ చాలా అలజడిగా ఉన్నాయన్నది తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే వాతావరణ ప్రతికూలత ఉన్న పరిస్థితుల్లో కోల్కతా నుంచి ఇతర ప్రాంతాలకి వెళ్లే కనెక్టివిటీ ఫ్లైట్స్ కూడా రద్దు చేసే ఆలోచనలో అక్కడ ప్రభుత్వాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే ఎయిర్వేస్ కి సంబంధించి ఇంకా స్పష్టత రాలేదు, కానీ ప్రతికూలమైన వాతావరణం ఉన్న నేపథ్యంలో ఆ విధంగా చర్యలు చేపట్టే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక అన్ని తీర ప్రాంతాల్లోని కూడా అలజడి వాతావరణం అయితే ఉంది. ఇటు ఏపీలో ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల నుంచి అటు బెంగాల్ తీర ప్రాంతాల వరకు కూడా ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా అలల ఉధృతి కొనసాగుతుంది. కాబట్టి చేపల వేటని రేపు 27వ తేదీ సాయంత్రం వరకు కూడా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోవైపు చూస్తే కనుక సముద్ర తీర ప్రాంతాలతో పాటు తీరం ఎక్కడైతే సాగర్ ఐలాండ్స్ అంటే కేస్పురా సాగర్ ఐలాండ్స్ దగ్గర ఈ రెనాల్ సైక్లోన్ తీరం దాటుతుంది. ఆ తీరం దాటేటప్పుడు మాత్రం అతి భారీ వర్షాలు, అలాగే విండ్ స్పీడ్ కూడా చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ మాత్రం చాలా అలర్ట్స్ అవ్వాల్సిన అవసరం ఉంది అన్నది మాత్రం అధికారులకు ఎప్పుడే వాతావరణ శాఖ సూచనలు జారీ చేస్తూ ఆ విధంగా అక్కడ చర్యలు కూడా తీసుకుంటున్నారు. మిగిలిన ప్రాంతాల మీద ఈ ఎఫెక్ట్ అయితే మాత్రం అంత ఎక్కువగా కనిపించే అవకాశం అయితే మాత్రం లేదు. ఓకే, థ్యాంక్ యూ అనురాధ.